నమస్తే. వెల్కమ్ టు సుమన్ టీవీ. మోకాళ్ళ నొప్పులు అని వినగానే చాలా మందికి వెంటనే విశ్రాంతి అనే పదం గుర్తుకొచ్చేస్తూ ఉంటుంది. సో, మోకాళ్ళ నొప్పులకి విశ్రాంతి తీసుకుంటే డెఫినిట్‌గా తగ్గిపోతుందనే ఆలోచనలో ఉంటారు. సో, ఈ మోకాళ్ళ నొప్పుల్లో రెస్ట్ అండ్ డైట్, ఎక్సర్‌సైజ్ ఎలాంటి రోల్ ప్లే చేస్తాయి? మోకాళ్ళ నొప్పులు ఉండేటప్పుడు ఏం చేయొచ్చు? ఏం చేయకూడదు? ఈ విషయాలన్నీ అడిగి తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ ఆర్థోపెడిక్ అండ్ జాయింట్ రీప్లేస్‌మెంట్ సర్జన్ డాక్టర్ కేజే రెడ్డి గారు ఫ్రమ్ అపోలో హాస్పిటల్, జూబ్లీ హిల్స్. హలో సార్. హలో. సార్, మోకాళ్ళ నొప్పులు చాలా కామన్‌గా చాలా మందిలో వింటున్నటువంటి సమస్య. సో, మీ అవును. దగ్గర కూడా రోజులోనే చాలా కేసెస్ వస్తూనే ఉన్నాయి. సో, మోకాళ్ళ నొప్పులొచ్చేటప్పుడు చాలా మందికి అనిపిస్తది ఏంటంటే, బాగా రెస్ట్ తీసుకుంటే అంటే ఇది రెస్ట్‌లెస్ వల్లే మోకాళ్ళు అరిగిపోతున్నాయి. కాబట్టి రెస్ట్ తీసుకుంటే తగ్గిపోతుందని అనుకుంటున్నారు. ఇందులో వాస్తవం ఎంత? అవును. మోకాళ్ళ నొప్పులు అనేది చాలా కామన్. కానీ స్ట్రెయిట్ ఫార్వర్డ్‌గా చెప్పాలంటే రెస్ట్ తీసుకుంటే మోకాళ్ళ నొప్పులు ఎక్కువవుతాయి. ఆ! సో, రెస్ట్ అనేది యాక్చువల్‌గా మంచి అడ్వైస్ కాదు. హ్మ్. మోకాళ్ళ నొప్పులు ప్రతి ఒక్కరికి చాలా వరకు వస్తూ పోతూ ఉంటాయి. నార్మల్ వేరియస్ రీజన్స్ వల్ల వస్తుంటాయి. యంగ్‌స్టర్స్‌లో వచ్చేటివి జనరల్‌గా గ్రోయింగ్ పెయిన్స్ కానీ, మస్క్యులర్ పెయిన్స్ కానీ, ఓసారి అన్నోన్ నీ పెయిన్స్ వస్తూ ఉంటాయి. అదే కొంచెం ఏజ్ వాళ్ళలో అరుగుదల వల్ల మోకాళ్ళ పెయిన్ వస్తుంటాయి. ఆర్థరైటిస్ వల్ల వస్తుంటాయి. హ్మ్. కానీ బేసిక్ మెకానిజం ఏంటిదంటే చాలామంది వస్తూ ఉంటారు నా దగ్గరికి. సార్ నాకు మోకాళ్ళ నొప్పులొచ్చాయి. డాక్టర్ దగ్గరికి వెళ్ళాను. హ్మ్. ఎక్స్‌రే తీశారు. మీది కొంచెం అరిగిపోయింది మోకాలు. ఇంక నడవకండి. రెస్ట్ తీసుకోండి. వాకింగ్ చేయకూడదని చెప్తాను. హ్మ్. అది మంచి అడ్వైస్ కాదు. ఓకే. బేసిక్ బయోమెకానిక్స్ ఎలా అంటే మోకాళ్ళది. మోకాళ్ళ న్యూట్రిషన్ మనం నడిస్తేనే న్యూట్రిషన్ వస్తది జాయింట్‌కి. గుజ్జు పెరుగుతుంది. హ్మ్. మోకాళ్ళు గుజ్జులో రక్త ప్రసరణ ఉండదు. మోకాల్లో ఉండే ఫ్లూయిడ్‌లో న్యూట్రియంట్స్ ఏం చేస్తుందంటే నడిచినప్పుడు ఈ ప్రెషర్ వేరియేషన్ వల్ల న్యూట్రియంట్స్ మోకాలు గుజ్జులోకి పంప్ అయ్యి అది హెల్తీగా ఉంటుంది. రిపేర్ అవుతుంది. గ్రోత్ జరుగుతుంది. హ్మ్. అందుకని బాటమ్ లైన్ ఎక్సర్సైజ్ అనేది మోకాళ్ళకు ఒక విధంగా ఆహారం. ఓకే. ఫుడ్. సో, చాలా కానీ ఇంపార్టెంట్. నొప్పి ఉండేటప్పుడు, పెయిన్ వస్తుంది అనేటప్పుడు మాత్రం ఎక్సర్‌సైజ్ చెయ్యొద్దు. అది ఇంకా పెరుగుతుంది అని చెప్తారు. ఎంతవరకు వాస్తవం? అండ్ కూర్చునేటప్పుడు, ఎక్కువ సేపు నిలబడినప్పుడు, కూర్చునేటప్పుడు మోకాల్ని ఇట్లా మడిచి పెట్టేటప్పుడు సో, అదొక ఫ్రీజ్ అయిపోయిన మాదిరిగా ఉంటుంది. అప్పుడు స్ట్రెచింగ్ ఎక్సర్‌సైజెస్ కూడా చేస్తూ ఉంటారు. ఆ అవును. టైంలో అసలు చేయొచ్చంటారా? చేయొచ్చు. చేయాలి. ఎక్సర్సైజ్ అనేది చాలా ఏ జాయింట్ గానీ ఎక్కువసేపు రెస్ట్ ఇస్తే ఏమవుతుంటే స్టిఫ్ అవుతుంది. స్పెషల్లీ ఆర్థరైటిస్ జాయింట్ రెస్ట్ ఇవ్వడం వల్ల స్టిఫ్‌గా అయితుంది. అందుకని హ్మ్. ఆర్థరైటిస్ ఉన్న వాళ్ళ ఎక్స్‌పీరియన్స్ ఎలా అంటే మార్నింగ్ లేచినప్పుడు ప్రొలాంగ్డ్‌గా కూర్చొని లేచినప్పుడు ఏమవుతుంది స్టిఫ్‌నెస్సు, పెయిన్ ఎక్కువవుతుంది. అందుకని ఈ రెస్ట్ అనేది మంచిది కాదు. కానీ ఎక్సర్సైజ్ చేయాలి గానీ మరీ జిమ్‌కెళ్ళి ఎక్సర్సైజ్ కాకుండా ఓకే. కామన్ ఎక్సర్సైజ్ అంటే ఏ ఎక్సర్సైజ్ అంటామంటే మోకాళ్ళ చుట్టూ ఉండే కండరాలు స్పెషల్లీ థై కండరాలు బలపరిచే ఎక్సర్సైజ్ చేయాలి. ఓకే. దీనికి ఎందుకు ఇంపార్టెంట్ అంటే మనము నార్మల్ యాక్టివిటీ చేసినప్పుడు స్పెషల్లీ వాకింగ్ అనుకోండి. వాకింగ్ చేసేటప్పుడు 50% వెయిట్ కండరం తీసుకోవాలి. 50% వెయిట్ మోకాలు జాయింట్ తీసుకుంటుంది. హ్మ్. ఎప్పుడైతే ఈ కండరము బలహీనంగా ఉంటుందో మోస్ట్ ఆఫ్ ది వెయిట్ ఏమవుతుంది జాయింట్‌లో పడి అది ఎక్కువ పెయిన్ వస్తుంది. తొందరగా అరగడానికి ఉంటుంది. అందుకని ఓకే. నొప్పి ఉన్నప్పుడు కూడా లిమిటెడ్ ఎంత అలో చేస్తుందో అంతవరకు ఎక్సర్సైజ్ అనేది చాలా ఇంపార్టెంట్. నొప్పి ఉన్నప్పుడు కొంచెం పెయిన్ కిల్లర్ తీసుకోవచ్చు. అంటే పెయిన్ కిల్లర్స్ ప్రొలాంగ్డ్ యూజ్ ఆఫ్ పెయిన్ కిల్లర్స్ నాట్ గుడ్. కిడ్నీ డ్యామేజ్, లివర్ డ్యామేజ్ ఉంటాయి. కానీ కొన్ని సేఫ్ పెయిన్ కిల్లర్స్ ఉంటాయి. ట్రెమడాల్ అనేది, క్రోసిన్ అనేది లిమిటెడ్ క్వాంటిటీలో తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఆ పెయిన్ సైకిల్ బ్రేక్ చేయాలి. హ్మ్. దెన్ ఎక్సర్సైజ్ కంటిన్యూ చేస్తూ ఉంటే ఏమవుతుందంటే హెల్తీగా అవుతుంది. ఎక్సర్సైజ్ చేసినప్పుడు ప్రతి ఒక్కరు ఎక్స్‌పీరియన్స్ ఏం చేస్తారు? పెయిన్ ఇంక్రీజ్ అవుతుంది. అది హ్మ్. న్యాచురల్. హ్మ్. సో, ఒకరోజు చేసి కొంచెం టైం గ్యాప్ ఇచ్చి మళ్ళీ చేయడం వల్ల ఏమవుతుందంటే మసిల్ రికవర్ అయ్యి స్లోలీ స్ట్రాంగ్ అవుతుంది. పెయిన్ అనేది తక్కువవుతుంది. రైట్. ఎక్సర్‌సైజ్ చేసిన తర్వాత కూడా ఇలాంటి పెయిన్ ఉండేటప్పుడు ఏం చేయొచ్చంటారు? అంటే హాట్ ప్యాక్స్ పెట్టుకోవడం గాని, లేకపోతే కూల్ థెరపీ ఐస్ థెరపీస్ గాని ఇలాంటివేవన్నీ ఏమైనా హెల్ప్ అవుతాయా అవును. వాళ్ళకి? హెల్ప్ అవుతుంది. అంటే ఇవన్నీ ఆహ్, పెయిన్ ఇమ్మీడియేట్ నొప్పి కొరకు ఐస్ ప్యాక్స్ చాలా మంచివి. హీట్ అంటే కోల్డ్ మరీ టూ హాట్ గాకుండా వార్మ్ ప్యాక్స్ పెట్టుకోవడం గూడా మంచిదే. అంటే కొందరికి కోల్డ్ ప్యాక్స్ హెల్ప్ చేస్తాయి. కొందరికి హాట్ ప్యాక్స్ హెల్ప్ చేస్తుంటాయి. ఆల్టర్‌నేట్‌గా గూడా ఓసారి పనిచేస్తుంటుంది. కొంత మసాజ్ చేసుకోవడము, లోకల్ అనాల్జెసిక్ క్రీమ్ రాయడం వల్ల ఈ నొప్పి తక్కువవుతుంది. రైట్. సో, ఈ పెయిన్స్ ఉండేటప్పుడు సార్ ఈ నీ బెల్ట్స్ గానివ్వండి, బ్రేసెస్ గానివ్వండి ఇలాంటివి పెట్టుకోవడం వల్ల డిపెండెన్సీ పెరిగిపోతుందా? లేకపోతే అవి హెల్ప్ చేస్తాయంటారా? ఇనీషియల్‌గా హెల్ప్ చేస్తాయి. మరీ ఎల్డర్లీ పీపుల్, ఓల్డ్ పీపుల్ అయితే నీ క్యాప్స్ పెట్టుకోవాలి.
కానీ యంగ్ పీపుల్ ప్రొలాంగ్ నీ క్యాప్ వల్ల ఏమవుతుందంటే కండరాలు బలహీనంగా అవుతాయి. తర్వాత మన ఫ్లెక్సిబిలిటీ కూడా తక్కువ అవుతుంది. అందుకని అక్యూట్ ఫేజ్లో అంటే 1-2 డేస్ అక్యూట్ ఫేజ్లో పెట్టుకోవడం మంచిది. కానీ ప్రొలాంగ్డ్ యూజ్ ఆఫ్ అంటే చాలా మంది నడిచేటప్పుడు సో హ్మ్. అవి హెల్ప్ అవుతాయనే ఉద్దేశంతో పెట్టేసుకుంటారు. సో లేదు. పెయిన్ రాకుండా ఉంటది అని. ప్రివెంటివ్గా వాడకూడదు ఎప్పుడు. ఉమ్. ఎవరికైతే నొప్పి ఉందో వాళ్ళే వాడొచ్చు వాకింగ్ అప్పుడు, స్పెషల్లీ ఆర్థరైటిస్ ఉన్న వాళ్ళు. కానీ యంగ్స్టర్స్ నాకు నొప్పి రాకుండా ఈ నీ బెల్ట్స్ వాడడం అనేది నిజం మంచిది కాదు. రైట్. స్టెప్స్ ఎక్కి దిగటం వల్ల ఏమైనా పెయిన్ ఇంకా ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుందా? సో నీ పెయిన్ పెరగటానికి, రావటానికి కూడా ఈ స్టెప్స్ క్లైంబింగ్ అనేది ఒక రీజన్ అవుతుందా? అండ్ స్క్వాట్స్ లాంటివి కూడా చెయ్యొచ్చా వాళ్ళు? ఆ, ఇది వెరీ గుడ్ క్వశ్చన్. ఎందుకంటే ఆ, మన ఇండియాలో నీ ఆర్థరైటిస్ వెరీ కామన్. వన్ ఆఫ్ ది థీరీస్ ఏంటిదంటే మన ఇండియాలో స్టెప్స్ ఎక్కడం దిగడం కొంచెం ఎక్కువ చేస్తుంటాము, కింద స్క్వాటింగ్ ఇండియన్ టాయిలెట్స్ వల్ల వస్తుంది. కానీ ఈ స్టెప్స్ ఎక్కడం దిగడం అనేది వెరీ గుడ్ ఎక్సర్సైజ్ ఫర్ ద నీస్. స్క్వాటింగ్ చేయడము వెరీ గుడ్ ఎక్సర్సైజ్ ఫర్ ద నీస్. ఎందుకంటే వీటి వల్ల ఈ కండరాలు చాలా స్ట్రాంగ్ అవుతాయి. విలేజ్లో చూసుంటుంటారు మీరు, ఎంతో ఏజ్ ఉండి ఏమి నీస్ పర్ఫెక్ట్గా ఉంటాయి. బికాస్ ఈ యాక్టివిటీస్ ప్రాబబ్లీ వాళ్ళు ఎక్కువ చేస్తూ ఉంటారు. కానీ ఎవరికైతే నీ ఆర్థరైటిస్ వచ్చిందో ప్రాబబ్లీ ఈ యాక్టివిటీస్ తగ్గించడం బెటర్. ఎందుకంటే మనము ప్లేన్ గ్రౌండ్లో నడిచినప్పుడు 6 టైమ్స్ ఆఫ్ బాడీ వెయిట్ పాస్ అవుతుంది నీ జాయింట్, బికాస్ ఆఫ్ ద మసిల్ ఫోర్సెస్ వల్ల. మెట్లు ఎక్కి దిగడం వల్ల మేబీ 6 to 8 టైమ్స్ ఆఫ్ బాడీ వెయిట్ పాస్ అవుతుంది. అంటే కింద కూర్చొని లేచినప్పుడు, స్క్వాటింగ్ చేసి లేచినప్పుడు మేబీ 15 టైమ్స్ బాడీ వెయిట్ పాస్ అవుతుంది. అంటే 50 కిలోస్ ఉన్న వాళ్ళు ఇమాజిన్ చేయండి, 1000 కిలోస్ వెయిట్ పాస్ అవుతుంది. అందుకని ఈ యాక్టివిటీస్ కొంతవరకు తగ్గించాలి. తగ్గిస్తే Okay. ఏమవుతుందంటే ఆ నొప్పి తక్కువ అవుతుంది. కానీ నొప్పి అలో చేస్తే ప్రాబబ్లీ లిమిటెడ్ క్వాంటిటీస్లో చేయొచ్చు, మెట్లు కానీ స్క్వాటింగ్ చేయడం కానీ. ఎందుకంటే ఎండ్ ఆఫ్ ది డే దే ఆర్ వెరీ గుడ్ ఎక్సర్సైజ్ ఫర్ ద నీ. అంటే ఈ ఉద్దేశంతోనేనా మనకి ఇండియన్ టాయిలెట్స్ అనేది తీసేసి కంప్లీట్ గా వెస్టర్న్ టాయిలెట్స్ అనేది రావటం జరిగింది? అంటే ఇండియన్ టాయిలెట్స్లో కూర్చొని లేవాలంటే యూ నీడ్ స్ట్రాంగ్ మసిల్స్. సో ఓల్డ్ పీపుల్లో కూర్చొని లేవాలంటే డిఫికల్ట్ అవుతుంది. అందుకని ఇండియన్ టాయిలెట్స్ 2 రీజన్స్. ఒకటి ఇదొకటి రీజన్. సెకండ్ రీజన్, ఇండియన్ టాయిలెట్స్ నాట్ హెల్దీ, హైలీ కంటామినేటెడ్. ఎందుకంటే వాటర్ సీల్ ఉండదు. సో ఇన్ఫెక్షన్స్ రావడానికి వన్ ఆఫ్ ది రీజన్ ఈజ్ ఇండియన్ టాయిలెట్స్. అంటే చాలా మంది ఇండియన్ టాయిలెట్స్ యూజ్ చేయాలి, అదే మంచిది అని చెప్తూ వస్తున్నారు. కొంతమంది అలా కాదు అని అంటున్నారు. చాలా కన్ఫ్యూజన్ మోడ్ లో అయితే ఉన్నారు అంతా. కానీ ఇండియన్ టాయిలెట్స్ అంటే హైజీనిక్ వైజ్ ఇండియన్ టాయిలెట్స్ నాట్ గుడ్. ఎందుకంటే దేర్ ఇస్ నో వాటర్ సీల్. డ్రై టాయిలెట్స్ ఉండాలి. అది వెట్ టాయిలెట్, బ్యాక్టీరియా కంటామినేషన్, ఇన్ఫెక్షన్స్ రావడానికి ఉంటుంది. కానీ హెల్త్ కొరకు ఇండియన్ టాయిలెట్స్ కూర్చొని లేవడం వల్ల ఏమవుతుందంటే ఇట్స్ గుడ్ ఫర్ ద నీస్ బట్ నాట్ ఓల్డ్ పీపుల్. ఓల్డ్ పీపుల్కు మంచిది కాదు. యా, ఇక డైట్ విషయానికి వస్తే, సో నీ పెయిన్స్ ఉండేటప్పుడు ఎలాంటి డైట్ తీసుకోవాలి? సో ఇన్ఫ్లమేషన్ ని తగ్గించే డైట్స్ ఏముంటాయి, పెంచే ఏముంటాయి? ఈ రోజు రేపుల్లో బాడీ ఇన్ఫ్లమేషన్ అనేది బిగ్ టాపిక్. అండ్ మోస్ట్ ఆఫ్ ది డైటీషియన్స్ ఏం చేస్తుంటారు, ఈ యాంటీ ఇన్ఫ్లమేటరీ అంటే మన బాడీలో ఉన్న ఇన్ఫ్లమేషన్ తగ్గించడానికి డైట్స్ చాలా, అంటే ఫ్యాటీ యాసిడ్స్ అటువంటి చాలా డైట్స్ ఉన్నాయి. అది కొంతవరకు నిజమే. కొన్ని డైట్స్ వల్ల ఏమవుతుందంటే మన బాడీ ఇన్ఫ్లమేషన్ అంటే ఇన్ఫ్లమేటరీ మార్కర్స్ ఇంక్రీజ్ అవుతుంటాయి. పెయిన్ రావడానికి వన్ ఆఫ్ ది రీజన్ ఇన్ఫ్లమేషన్. జాయింట్ పెయిన్ రావడానికి కూడా ఇన్ఫ్లమేషన్ అంటే మనకు ఒక రెస్పాన్స్ అని బాడీ రెస్పాన్స్ అవుతుంది. ఇన్ఫ్లమేటరీ పార్టికల్స్ ప్రొడ్యూస్ అయ్యి ఆ పెయిన్ సెన్సిటివిటీ ఇంక్రీజ్ చేసి పెయిన్ వస్తుంటుంది. సో ఈ డైట్ అనేది చాలామంది అడ్వైజ్ చేస్తారు, కొంతవరకు నిజం, చాలా నిజమే. డైట్ అనేది యాంటీ ఇన్ఫ్లమేటరీ డైట్ అనేది కొన్ని ఫ్యాట్స్ అంటే అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ ఉన్న వేరియస్ టైప్స్ ఆఫ్ ఫుడ్స్ అంటే డ్రై నట్స్, కొన్ని వెజిటబుల్స్, కొన్ని ఫ్రూట్స్ వెళ్ళడం అంటే ఈ ఇన్ఫ్లమేషన్ అది తగ్గించడానికి ఉంటుంది. సో జనరల్గా డైట్ ఫర్ జాయింట్స్కి వెళ్ళాలంటే జాయింట్లో ఉండేది కాల్షియం ఉంటుంది, వాటర్ ఉంటుంది, మినరల్స్ ఉంటాయి, వైటమిన్స్ హెల్ప్ చేస్తాయి వీటికి. సో వాటర్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ మన బాడీకి. జనరల్గా ఎవరికైతే కిడ్నీ ప్రాబ్లం లేదో మనకి ఎనఫ్ వాటర్ తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. సో వాటర్ తక్కువ తీసుకున్న వాళ్ళలో కూడా తొందరగా అరుగుదల ఉంటుంది. అరుగుదల అంటే ప్రాబబ్లీ దట్స్ నాట్ ఎ గుడ్ థింగ్. వాటర్ క్వాంటిటీ అనేది చాలా ఇంపార్టెంట్. డైరెక్ట్ రిలేషన్ లేకుండా వాటర్ తగ్గించడం వల్ల ఏమవుతుందంటే మసిల్స్ వీక్ అవుతాయి, బోన్స్ వీక్ అవుతుంది, డీహైడ్రేషన్ రావడానికి ఉంటుంది. సో ఎనఫ్ క్వాంటిటీ వాటర్ అనేది చాలా ఇంపార్టెంట్.
వాటర్ కూడా వన్ ఆఫ్ ది గాయత్రి. చాలామంది వాటర్ తాగకుండా కొన్ని కూల్ డ్రింక్స్, ఓసారి బీరు అవి తాగుతుంటారు. దానివల్ల ఏమవుతుందంటే మన ఎక్సెస్ లాస్ ఆఫ్ వాటర్ అవుతుంది. ఎందుకంటే దాంట్లో ఉన్న సాల్ట్స్ వల్ల ఏమవుతుందంటే మనము ఎక్కువ వాటర్ ఎక్స్క్రీట్ చేస్తాం. సో వాటర్ అనేది ఇంపార్టెంట్. ఆ విధంగానే కాల్షియం ఉంటుంది. కాల్షియం అనేది ఎనఫ్, మనం ఫుడ్లో ఎనఫ్ ఉంటుంది, కానీ ఒక్కోసారి సప్లిమెంట్స్ అవసరం ఉంటుంది. కాల్షియం అబ్జార్బ్ కావాలంటే వైటమిన్ డి అవసరం ఉంటుంది. మన బాడీ లెవెల్ వైటమిన్, నార్మల్ వైటమిన్ లెవెల్ ఉండాలి. సన్ ఎక్స్పోజర్ కానీ లేకపోతే వైటమిన్ సప్లిమెంట్స్ తీసుకోవడం వల్ల మన వైటమిన్ వస్తుంది. అదేవిధంగా ప్రోటీన్ అనేది చాలా ఇంపార్టెంట్. చాలా వరకు ఈరోజు రేపుల్లో స్పెషల్లీ చిల్డ్రన్ ప్రోటీన్, గుడ్ క్వాలిటీ ప్రోటీన్ ఉండడం లేదు. ఎందుకంటే జంక్ ఫుడ్ తింటారు, చిప్స్, బర్గర్స్, పిజ్జా తినడం వల్ల ఏమవుతుందంటే క్వాలిటీ ఆఫ్ ప్రోటీన్ తక్కువ ఉండి ఈ ఆయిల్స్ అంటే ఫ్యాట్ ఎక్కువ ఉంటుంది. దానివల్ల ఏమవుతుందంటే ప్రాబబుల్లీ అదే ఏజ్లో ఈ మసిల్స్, బోన్స్ ఫామ్ అయ్యే ఏజ్లో గుడ్ క్వాలిటీ ప్రోటీన్ లేకపోవడం వల్ల ఏమవుతుందంటే ఆ స్ట్రాంగ్ బోన్స్, జాయింట్స్, మసిల్స్ ఫామ్ కాకపోవచ్చు ఒకసారి. అందుకని గుడ్ క్వాలిటీ ప్రోటీన్ అంటే మనము పప్పులు, మీట్ తినేవాళ్ళు, చికెన్, మటన్, ఆర్ డ్రై ఫ్రూట్స్. ఈరోజు రేపులో ఎన్నో ఉన్నాయి, ఆల్మండ్స్, ఎన్నో టైప్స్ ఆఫ్ డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి. అవి తినడం వల్ల ఏమవుతుందంటే ఇప్పుడు జనరల్గా ఏమంటామంటే మరీ ఎక్సెస్ కూడా తినకుండా 20 డ్రై ఫ్రూట్స్, వేరియస్ టైప్స్, పిస్తా, బాదం, క్యాషూ అన్ని కలిపి ఒక 20 ఉండేటట్టు పర్ డే 20 తినడం అనేది గుడ్ వే. వెజిటేరియన్స్కు జనరల్లీ ఏమవుతుందంటే నాన్ వెజిటేరియన్స్కు మీట్ వల్ల ఏమైనా ప్రోటీన్ వస్తుంది, కానీ వెజిటేరియన్స్ ఎక్స్ట్రా ఎఫర్ట్ పెట్టవలసి వస్తుంది. ఈ ప్రోటీన్ డైట్ అనేది చాలా ఇంపార్టెంట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో మోకాలు నొప్పులు రావడానికి రీజన్స్ ఏముంటాయి, సో ఏం చేయొచ్చు, ఏం చేయకూడదు, ఎలాంటి డైట్ తీసుకోవాలి, ఈ విషయాలన్నిటిపైన కూడా అవగాహన కల్పించినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.